క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో సెకండ్ ఒపీనియన్ అనేది కామన్ అయిపోయింది అనమాట. సో, చాలామంది భయానికో, బెటర్ హోప్ కోసమో సెకండ్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. నా దగ్గరికొచ్చే పేషెంట్స్ కూడా చాలామంది సెకండ్ ఒపీనియన్ కోసం వస్తూ ఉంటారు. ఇవాళ మన టాపిక్ వచ్చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఆంకాలజిస్ట్‌ని ఎటువంటి క్వెషన్స్ అడగాలి. నా పేరు ఉదయ్ కుమార్ పొన్కులు, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. సో, ప్రతి క్యాన్సర్ పేషెంట్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గుప్పెడు ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవాలి. సో, ఇందులో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ ద పేషెంట్. సో, దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే లంగ్ క్యాన్సర్, ఒక స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్కి PD-L1 పాజిటివ్ లంగ్ క్యాన్సర్కి బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇమ్యునోథెరపీ విత్ కీమో. అలాగే క్యాన్సర్ బ్రెయిన్‌కి పాకినప్పుడు లిమిటెడ్ లీజన్స్ ఉన్నాయనుకోండి, 1, 2, అప్పుడు SRS స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనే రేడియేషన్ టెక్నిక్ బెస్ట్ ట్రీట్మెంట్. మీరు అడగాల్సిన సెకండ్ క్వెషన్ వాట్ ఈజ్ మస్ట్ ఫర్ ద పేషెంట్. సో, ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్‌లో లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 ఉంటే ఇమ్యునోథెరపీ కాకపోయినా కనీసం కీమోథెరపీ తీసుకోవాలి. అలాగే బ్రెయిన్‌కి పాకినప్పుడు SRS కాకపోయినా కనీసం హోల్ బ్రెయిన్ రేడియేషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో, అందరికీ బెస్ట్ ట్రీట్మెంటే తీసుకోవాలని ఉంటుంది. బట్ ఏంటి వాట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ బెస్ట్ అండ్ మస్ట్ అంటే అదే మీ థర్డ్ క్వెషన్, వాట్ ఈస్ ద కాస్ట్. సో, కొంతమందికి ఆర్థిక స్తోమత ఉండదు బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి, ఎందుకంటే ఇమ్యూనోథెరపీ తీసుకుంటే లక్షల్లో ఉంటుందన్నమాట. కొంతమందికి పెట్టుకునే కెపాసిటీ ఉన్నా కానీ అసలు సర్వైవల్ ఛాన్సెస్ ఎంత ఉంటాయి అనే డౌట్ వస్తుంటుంది. సో, ఇలా కాస్ట్ కనుక్కున్నప్పుడు అంత కాస్ట్ పెట్టినప్పుడు బతికే అవకాశాలు ఎంత ఉన్నాయి, అది నెలల్లో ఉన్నదా లేకపోతే సంవత్సరాల్లో ఉన్నదా అనేది కనుక్కోవాలి. జస్ట్ కేవలం బతికితే సరిపోదు కదా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో, ఇంత ఖర్చు పెట్టి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించినప్పుడు పేషెంట్ ట్రీట్మెంట్ అయిపోయాక తన డైలీ యాక్టివిటీస్ చేసుకోగలరా లేదా అనేది కూడా కనుక్కోవాలన్నమాట. మీరు అడగాల్సిన ఫోర్త్ క్వెషన్ వచ్చేసి వెన్ టు ఎక్స్పెక్ట్ ద వర్స్ట్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేది. చాలా వరకు 90% సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఎక్స్పెక్టెడ్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి, డాక్టర్ కంట్రోల్లోనే ఉంటాయి, ప్రాణానికి ప్రమాదమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ముందుగానే తెలుసుకోవటం వలన వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే వాటి సివియారిటీ అనేది తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి అన్నమాట. మీ ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి హౌ లాంగ్ ద పేషెంట్ విల్ లాస్ట్. ఈ క్వెషన్ అర్థం అవ్వాలంటే మీకు క్యూర్కి పాలియేషన్కి డిఫరెన్స్ అనేది అర్థం అవ్వాలి. చాలామంది సిమ్టమ్స్ అనుకోగానే క్యూర్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. సో, క్యూర్ అనే పదము ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ క్యాన్సర్స్లోనే వాడతాము. క్యాన్సర్ వచ్చి తగ్గి ఒక 5 సంవత్సరాలు ఉంది అంటే అప్పుడు క్యూర్ అని చెప్తామన్నమాట, జనరల్గా మా భాషలో చెప్పాలి అంటే. సో, ఈ క్యూర్కి పాలియేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాలియేషన్ అనేది స్టేజ్ 4 క్యాన్సర్లో వాడే పదం. సో, స్టేజ్ 4 వచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక తర్వాత స్కాన్లో అసలు జబ్బు ఎక్కడా లేకపోయినా దాని అర్థం క్యూర్ అయినట్టు కాదు, అది మళ్ళీ వాపస్ వస్తుంది. కాకపోతే పాలియేషన్లో పేషెంట్ని ఎంతకాలం వీలైతే అంతకాలం జీవితాన్ని పొడిగించటమే ఈ పాలియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, క్యూర్కి పాలియేషన్కి వ్యత్యాసం తెలిసినప్పుడే బెస్ట్ ట్రీట్మెంటా మస్ట్ ట్రీట్మెంటా ఏది తీసుకోవాలనే క్లారిటీ మీకు వస్తుంది అన్నమాట. సో, ఒక క్యాన్సర్ పేషెంట్ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడగాల్సిన 5 క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ ద పేషెంట్, వాట్ ఈజ్ మస్ట్ ఫర్ ద పేషెంట్, వాట్ ఈజ్ ద కాస్ట్, వెన్ టు ఎక్స్పెక్ట్ ద వర్స్ట్, అండ్ హౌ లాంగ్ ద పేషెంట్ విల్ లాస్ట్. థ్యాంక్ యూ.